సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ అక్రమమని తేల్చేసింది సుప్రీంకోర్టు. కేఎస్ఆర్ను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనలిస్ట్ వ్యాఖ్యలతో కేఎస్ఆర్కు ఏం సంబంధమని సుప్రీం ప్రశ్నించింది. డిబేట్లను గౌరవప్రదంగా చూడాలని హితవు చెప్పింది. కేఎస్ఆర్పై గత వారం రోజులుగా టీడీపీ నేతలు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు టీడీపీ ఎల్లో మీడియాకు చెంప పెట్టు వంటిదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కొమ్మినేని అరెస్టు అక్రమమంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము నవ్వుతుంటామంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం? ఆయన్ని వెంటనే విడుదల చేయమని ఆదేశించింది. 4 రోజుల క్రితం కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లోని ఆయన నివాసం దగ్గర అక్రమంగా అరెస్టు చేశారు. కేఎస్ఆర్ లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు? అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ను కేఎస్ఆర్ నియంత్రించారు. వాటిని ఆయన సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలోని ఏపీలో రిమాండ్ చేశారని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. కేఎస్ఆర్ తప్పు చేశారంటూ 5-6 రోజులుగా ఎల్లో మీడియాలో విపరీతమైన విష ప్రచారం చేశారు. సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా ఏపీ వ్యాప్తంగా 3 రోజుల పాటు ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయింది. అబద్ధపు ప్రచారంతో ఆందోళన ముసుగులో సాక్షి కార్యాలయాలపై ఎల్లో గ్యాంగ్ దాడులు చేసింది.